హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ 5:30కి అయితే లేసానండి. ఇక తొందరగా పూజ చేద్దామని చెప్పేసి ఇక ఫుల్ రష్ అయితే ఉంటారు టెంపుల్స్లలో. ఇక అందుకే కొంచెం తొందరగా వెళ్తే తొందరగా దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్పేసి మార్నింగ్ అయితే లేసాము. ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయిందండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేసాను. ఇక వచ్చేసి ఇంటి ముందైతే ముగ్గు అయితే ఇలా వేసానండి. కడపకను ఇంటి ముందైతే ముగ్గు ఇలా వేసేసాను. ఇక తర్వాత వచ్చేసి నేను మా వారు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరం అయితే రెడీ అయ్యామన్నట్టు. మా కాలనీలోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇక వెంకటేశ్వర స్వామి గోదాదేవిని అయితే అక్కడ కళ్యాణం అయితే చేశారన్నట్టు. ఉత్తర ద్వారం కూడా పెట్టారు. అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే అక్కడికి వెళ్ళాము. డెకరేషన్ కానీ చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. ఇక ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత గణేషుని అయితే దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళామన్నట్టు. లోపడైతే చాలా అంటే చాలా బాగుందండి. డెకరేషన్ కానీ స్వామివాళ్ళు అలంకరణతోటి చాలా బాగా అనిపించారు. స్వామివారు అయితే అమ్మవార్లతోటి చాలా బాగా అనిపించింది. అసలు చూస్తుంటే మనకి అట్లనే తనివి తీరా చూడాలనిపిస్తుంది. స్వామివారి ఫేస్లో కళ కానీ అమ్మవారి ఫేస్లో కళ కానీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లతోటి స్వయాన వెంకటేశ్వర స్వామి వచ్చారు అనేటట్టుగా ఉట్టిపడేటట్టుగా అనిపించిందండి ఇక్కడ అయితే. తర్వాత వచ్చేసి కింద వచ్చేసి గోదాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అన్నట్టు చాలా బాగుంది. ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. అసలు మొత్తం తులసి మాలతోటి అలాగే ఇంకా చామంతులు గులాబీలతోటి కానీ చాలా బాగుంది అలంకరణ అయితే. చాలా బాగా నచ్చింది అసలు నాకైతే. ఇక్కడ ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దుర్గాదేవి ఆలయం అన్నట్టు ఇక అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. అమ్మవారు కూడా చాలా బాగున్నారు, అసలు బాగా చేస్తారు ఇక్కడ అయ్యగారు కూడా. అలంకరణ కానీ మంచిగా అసలు చాలా బాగుంటుంది. ఈ అయ్యగారే అన్నట్టు చాలా బాగా చేస్తారు. అలాగే ఈ ఆలయంలో నవరాత్రులు కానీ ఇంకా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎవ్రీడే బాగా పూజలు అయితే చేస్తారన్నట్టు అయ్యగారు. చాలా బాగుంటుంది. ఇంకా శివుడు కూడా ఉంటారు, శివయ్యను అలాగే ఆంజనేయ స్వామి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అని డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేటట్టుగా ఇంకా అడ్డుగా కటన్స్ అయితే కట్టారన్నట్టు. అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని వెళ్ళామన్నట్టు. నేనైతే ఇక్కడ అయ్యగారిని అడిగే తీసుకున్నాను. అయ్యగారు తీసుకోమంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక ప్రసాదం తీసుకున్నాం అన్నట్టు. ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చాము. వీడియో మీకు నచ్చింది అనుకుని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.